literally feeling very embarrassed. It's really disgusting few things. Frankly speaking, I achieved many awards, rewards out of the state and within the state, and so many what is amazing people appreciation and all. But the question is, one or two teachers really they are. I don't know why this kind of misconception and misinterpretation and misunderstanding, carrying wrong information to uh, one teacher to another and backpacking. Why this kind of attitude developed in the minds of the teachers, I do not know. Frankly speaking, I I really regret to inform that are we teachers this kind of attitude, how far it is fair on our parts, that just introspect yourself. Day by day we have to learn and improve ourselves, but rather focusing on skill improvement and development. Madam in the World City, she is developing such amazing thoughts and ideas and inculcating such wonderful strategy 21st century skills and enhancing the skills of the students and teachers. How you were when you have come to the school, and how much drastic impact and improvement you are finding within you. Just to question yourself, are we improving is the question. So here self improvement and development plan, and at the same time when student improvement development plan, school improvement and development plan, these all the strategies we are improving. But one or two teachers they are spreading wrong rumors. Kindly avoid that. And I don't know, whenever the teachers comes they are asking శాలరీలు ఇస్తారా కరెక్ట్గా, మీ స్కూల్లో పనిచేసే టీచర్లే అంటారు. అమ్మా, ఏ స్కూల్ వాళ్ళైనా మీకు ఇన్సెంటివ్స్ థౌజండ్స్ ఇస్తారా అమ్మా? 4,000, 5,200, 4,200 ఇట్లా ఎవరైనా శాలరీ కాకుండా ఇన్ని ఇస్తారా అమ్మా మీకు? ఇంత మీకు చేస్తున్నప్పుడు బాధ పెట్టేస్తే ప్రాపం కలుగుతుందమ్మా. ఎప్పుడైనా మీకు శాలరీస్ ఆపామా? మీకు ఎప్పుడన్నా జీతాలు ఆపినామా? మీకు ఎంత బాగా చూస్తున్నామ్మా? అసలు మీరు చేసే చిన్న పనిని కూడా ఎంతో చక్కగా అప్రిషియేట్ చేస్తున్నా. మీలోనే యూనిటీ లేదు. ఆమెను మెచ్చుకుందని ఈమెకు కోపం, ఈమెకు మెచ్చుకుందని ఎందుకు అట్లాంటియా? మనం టీచర్లం కదా, మనము చీటర్లం కాదు. ఒక విద్యా సంస్థలో జాయిన్ అయినప్పుడు సంవత్సరం మొత్తం అయిపోయే వరకు పనిచేయాలి. ఇష్టం వచ్చినప్పుడు క్విట్ అయిపోవడము, ఇది మీ అమ్మ వాళ్ళ ఇల్లా, అత్తగారి ఇల్లా, ఏంటది చెప్పండి? మనం ఒక మధ్యలోంచి వెళ్ళిపోతే ఒక 7 క్లాసెస్కి ఎంత డిస్టర్బెన్సెస్ తెలుసా అండి? ఆ విషయం తెలుసుకోవాలి. అట్లా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైఫ్లో బాగుపడే దాఖలాలు ఉండవు అసలు. ఇది శాపం అనుకోండి, సత్యం. ఇది శాపం కాదు, ఇది సత్యం. ఎందుకంటే దేవుడు చూస్తూ ఉంటాడనేటువంటి ప్రతి క్షణం మనం చేసేటువంటి ప్రతి కార్యాన్ని ఆ దేవుడు చూస్తూ ఉంటాడు. ఆ అమ్మవారు, ఆ పరమేశ్వరుడు మనం చేసే అన్ని పనులకి సాక్షిభూతంగా అతను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మరి మనం ఎంతవరకు, ఒక టీచర్ 2-3 రోజులు వచ్చి ఇక్కడ ఉన్న డేటా అంతా దొంగిలించుకొని వెళ్ళింది. మరి అట్లాంటి పనులు దేవుడు ఎంతవరకు క్షమిస్తాడు చెప్పండి? మన స్కూల్లో ఉన్న స్ట్రాటజీని వేరే స్కూళ్ళల్లో నేను ఎన్నో లక్షలు వేలు పోసి నేర్పిస్తూ ఉన్నా. మన స్కూల్లో ఉన్న స్ట్రాటజీస్ వేరే స్కూల్లో వెళ్ళి చెప్తా ఉన్నారు. అయినా కూడా ఓకే, అక్కడ కూడా పిల్లలే ఉన్నారు కదా పోనీ అని పెద్ద మనసుతో క్షమించినాను. మరి మీరు స్కూల్ యజమాని గురించి, ఒక స్కూల్ లీడర్, ఒక ప్రిన్సిపల్ గురించి తప్పుగా మాట్లాడితే ఆ దైవం ఊరుకోదు. ఎక్కడైతే పనిచేస్తున్నామో ఆ స్కూల్ గురించి 10 మాటలు మంచి మాట్లాడండి. ఆ స్కూల్ నిర్వహిస్తున్నటువంటి యజమాని గురించి మంచి మాట్లాడండి. మీకు డెఫినెట్గా మంచి జరుగుతుంది అనేటువంటిది నేను 100% గ్యారంటీ ఇస్తాను. దయచేసి అందరితో పాజిటివ్గా ఉండండి. అందరూ కూడా, మనం అందరం కూడా ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నాం? పిల్లల్ని ఒక నేషన్ బిల్డింగ్, వీఆర్ బిల్డింగ్ ద నేషన్ నేషన్ బిల్డర్స్. వీఆర్ క్రియేటింగ్ ద అమేజింగ్ స్టూడెంట్స్ విత్ బ్యూటిఫుల్ థాట్స్. అండ్ నేను చెప్పేటువంటి స్ట్రాటజీస్ చెప్తా ఉంటే గవర్నమెంట్ అఫీషియల్స్ దే అప్రిషియేట్ మై ఎండివర్స్. How you get these ideas, ma'am? We are going to implement in the government schools also, they say. So being teachers, please respect first. ఆమె ఈమె అని మాట్లాడడము,
మీరు మొబైల్‌లో మీరు ఫోన్ నంబర్ ఫీడ్ చేసుకునే విధానాన్ని బట్టి మీరేదో సగం చెప్పేస్తాను. మీరెలా ఫీడ్ చేసుకున్నారు స్కూల్ నంబర్స్, నా నంబర్‌లనేది. సో మీరేదైనా ఉండండి. నిజాయితీగా ఉండండి. మంచి చేద్దాం. మనం ఎప్పటికి పర్మనెంట్‌గా ఈ భూమి మీద ఉండడానికి రాలేదు. ఉన్నన్ని రోజులు మంచి చేద్దాం. స్టూడెంట్స్‌కి న్యాయం చేద్దాం. ముందుకెళ్తా ఉందాం. మీరు డెవలప్ కండి. మన స్కూల్‌ని కూడా ఇంప్రూవ్ చేద్దాం. ఓకే. దిస్ ఈజ్ వాట్ అల్టిమేట్ ఎయిమ్ అండ్ ఇంటెన్షన్ బిహైండ్. అందుకనే దేవుడు డెత్ బెడ్ నుంచి కూడా నన్ను లేపి ఇక్కడికి పంపించినాడంటే ఝాన్సీ రాణి మామూలు వ్యక్తి కాదు, ఒక శక్తి. జయించడానికి జన్మ తీసుకున్నాను ఈ ఝాన్సీ రాణి. ఆ విషయం మీరు కలలో కూడా గుర్తుంచుకోవాలి. ఓకే. అవాయిడ్ క్యారింగ్ ద మిస్ ఇంటర్ప్రిటేషన్. రెస్పెక్ట్ ఇవ్వండి. మంచిగా మాట్లాడండి. నేర్చుకోండి. 10 మందికి మంచి చేయండి. అది ఎక్స్పెక్ట్ చేస్తూ మీకు ఈ మెసేజ్ పంపిస్తున్నాను. థ్యాంక్ యూ.